డైరెక్టెడ్ సోర్స్ అనేది ఏంటంటే మనకి శాలరీస్ కానీ లేకపోతే రెంట్ పే చేసినప్పుడు కానీ మనకి టీడీఎస్ అనేది అంటే ట్యాక్స్ని డిడక్ట్ చేసుకొని మనకు వచ్చేది. సో ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ టీడీఎస్ రేట్స్ ఆఫ్ ద రెసిడెన్స్ అని చెప్పేసి మనకి శాలరీ అంటే ఏంటి, శాలరీకి ఒక స్లాబ్ రేట్ ఉంటుంది. సో ఆ స్లాబ్ రేట్ బట్టి మనం అక్కడ ఏం చేయాలి, ఫస్ట్ దాన్ని ఎట్లాగ మనం క్రియేట్ చేయాలి అనే దాన్ని బట్టే మనకిక్కడ అసలు అది ఆధారపడి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, ఇందులోనంటే ఇక్కడ డివిడెండ్స్ కానీ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ అని, అలాగే ఇప్పుడు పేమెంట్ ఆఫ్ డివిడెండ్స్ అని, లాటరీస్ అని, ఓకే, ఆన్లైన్ గేమింగ్ విన్నింగ్ అని చెప్పేసి విన్నింగ్ ఫ్రమ్ రేస్ అంటే మనకి అది ఎంతెంత రేట్ ఆఫ్ ద పర్సంటేజ్ డిడక్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి ఇన్సూరెన్స్ కంపెనీస్, అలాగే ఇక్కడ మనం పేమెంట్, అలాగే పేమెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద నేషనల్ లైఫ్ ఇన్సూరెన్స్, లాటరీస్, కమిషన్, బ్రోకరేజ్, ఓకే, ఫీజెస్, తర్వాత ఫీజెస్ ఫ్రమ్ ప్రొఫెషనల్ సర్వీస్ అంటే ఆడిట్ ఫీజ్ అయితే కనుక సో మనకి అబవ్ అంటే 50,000 దాటితే 10% మనం క్రియేట్ చేసుకోవాలని ఉంటుంది. అలాగే ఇక్కడ రెంట్ టు ప్లాంట్, అలాగే రెంట్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అంటే ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ దాని మీద మనకి అబవ్ 50,000 అయితే మనకి ఇక్కడ 10% అనేది ఉంటుంది. ఇలాగా మనకి ఇక్కడ రెంట్ పేమెంట్ బై ఇండివిజువల్ హెచ్యుఎఫ్ వాడు అయితే ఇక్కడ చూసారా, ఇక్కడ ఎంత ఓన్లీ 50,000 పర్ మంత్ అయినప్పుడు 2% అనమాట. అర్థమైందండి. అంటే కొన్ని ఏరియాస్లో ఏంటంటే మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ థింగ్ అనేది ఆటోమేటిక్గా వేరే ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి టీడీఎస్లో చాలా రకాలైన రేట్స్ అన్నమాట. ఇంకా అలాగే నాన్ రెసిడెన్స్ కూడా ఉంటారు మనకి. సో నాన్ రెసిడెన్స్లకైతే అంటే ఎన్ఆర్ఐస్కి ఈ రకమైన స్లాబ్ రేట్స్ అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి డిఫరెంట్గా ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినవి ఏంటంటే ఆ సెక్షను అది దేనికి మనం చేస్తున్నాము అనేది మనకి ఇక్కడ తెలిస్తే సో మనం అసలు ఇక్కడ ఏ రకంగా మనం ప్రాబ్లం అనేది మనం క్రియేట్ చేయాలి అనే దాని గురించి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ మనం ఏంటంటే టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్. ఓకే, అయితే ఇక్కడ మనం ఈరోజు ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆన్ ఏదో ఒక డేట్ మనం తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆన్ 1st July హరే కృష్ణ ప్రైవేట్ లిమిటెడ్ received a bill from Mr. Ram for 5 lakhs and after deducting TDS amount 54,075
towards the rent on land buildings or furniture service provided. అయితే ఫస్ట్ మనకి ఈ యొక్క ట్రాన్సాక్షన్ ఏంటి అనేది ముందు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు వాడు, ఆన్ 1 జూలైన హరే కృష్ణన్ ప్రైవేట్ లిమిటెడ్ ఏమో ఒక బిల్లు రిసీవ్ చేసుకుంది. ఎవరి దగ్గర నుండి? మిస్టర్ రామ్ దగ్గర నుండి. అంటే మిస్టర్ రామ్ దగ్గర నుండి హరికృష్ణ కంపెనీ అనేది బిల్లు రిసీవ్ చేసుకుంటుందంటే అక్కడ రామ్ అనేవాడు ఆ కంపెనీకి క్రెడిటర్ అవుతాడు ఫస్ట్. ఎందుకని? బిల్లు మనం పే చేయాలి కాబట్టి. అర్థమవుతుందా ఇక్కడ? సో కాబట్టి ఇక్కడ మనం ముందు ఏంటంటే వాట్ ఈజ్ వాట్ అనేది మనం ముందు తీసుకోవాలి. ఇక్కడ ఎక్స్పెన్సెస్ లెక్చర్లో ఏం చేయాలి మనం? రెంట్ ఆన్ బిల్డింగ్స్ తీసుకోవాలి. పార్టీ నేమ్లో లెక్చర్ అనేది అంటే రామ్ అనేవాడిని మనం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ టీడీఎస్ ఆన్ రెంట్ అంటే ఇక్కడ మనం 3 లెక్చర్స్ అనేవి మనం ఇక్కడ క్రియేట్ చేయవలసి ఉంటుంది. అయితే దీనికి ముందు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం టాలీ ప్రైమ్లోకి వెళ్ళి, సో టాలీ ప్రైమ్లో మనం ఏం చేస్తామంటే ఆల్ట్ కే అని తీసుకొని దీన్ని మనం ముందు కంపెనీని క్లోజ్ చేసుకొని ఇక్కడ నేను కంపెనీని క్లోజ్ చేస్తున్నా. అంటే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ టీడీఎస్ అనే ఒక టాపిక్ని బేస్ చేసుకొని ఒక కంపెనీని మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటున్నాం. సో ఇది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఏం చేస్తాం మనం? ఇందులోనే మనకి జిఎస్టీ అనేది అవసరం లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే దీన్ని నో అని చేస్తాము. అలాగే అక్కడ చూడండి మనకి సెట్ ఆల్టర్ జిఎస్టీ కాకుండా అక్కడ ఎనేబుల్ ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ అని ఉంది కదా, దాన్ని మనం ఎస్ అని ఇవ్వాలి. సో ఎస్ అని ఇచ్చిన తర్వాత మనకి ఎలాగైతే జిఎస్టీ నెంబర్ ఉంటుందో అలాగా ట్యాన్ నెంబర్ కూడా మనకు ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం డిడక్టెడ్ టైప్ అంటే ఇక్కడ మనకి 2 ఉంటాయి. ఒకటి కంపెనీయా లేదా గవర్నమెంటా అని. అంటే సో జనరల్గా అయితే మనం ఏం చేస్తాము, ప్రైవేట్ కంపెనీస్ వాటికి కూడా ఇది వర్తిస్తుంది అంటే టీడీఎస్ అనేది. సో కాబట్టి మన యొక్క ఫర్మ్ బట్టి మనం ఇక్కడ కంపెనీయా లేకపోతే గవర్నమెంట్ వాడిదైతే గవర్నమెంట్ అని చెప్పి మనం తీసుకోవాలి. ఓకే, కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే సో ఇదంతా కూడా మనం కంట్రోల్ ఏ అనేది మనం చేసేసాము. ఇక్కడ కూడా నేను కంట్రోల్ ఏ అని చేసేస్తే సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ మనం 3 లెక్చర్స్ని మనం క్రియేట్ చేయాలి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలంటే ముందు మనం టీడీఎస్ మాస్టర్ పేమెంట్ కాకుండా ఇక్కడ ఏం చేయాలంటే మనం షో మోర్ డీటెయిల్స్ అని చెప్పుకుంటే స్టాట్యూటరీ మాస్టర్స్ ఇక్కడ ముందు మనం లెక్చర్స్లోకి వెళ్దాం. లెక్చర్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం రామ్, మిస్టర్ రామ్ ఇతను సండ్రీ క్రెడిటర్ అని ఇవ్వాలి.
ఓకే, అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ మనం ఎస్ అని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ ఇండివిజువల్ హెచ్యుఎఫ్ ఇలాగా నాన్ రెసిడెంట్ అని ఇస్తాం, సారీ. ఇక్కడ మనం హెచ్యుఎఫ్ రెసిడెంట్ అని మనం ఇవ్వాలి. అలాగే ఇక్కడ డిడక్టెడ్ టీడీఎస్ అట్ ద సేమ్ వచ్చర్. ఇక్కడ మనం ఇది అయిపోతుంది. సో దీని తర్వాత నెక్స్ట్ ఏం చెప్పాడు మనకి, పార్టీ నేమ్ అయిపోయింది. ఇక్కడ మనం రెంట్ ఆన్ ల్యాండ్, బిల్డింగ్స్ అని చెప్పి, ఇది మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అని చెప్పి, ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే అప్లికబుల్ అని మనం ఇవ్వాలి. సో అప్లికబుల్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే మనకేం ఉండదు. సో ఇక్కడ ఆల్ట్ సి చేసి ఇక్కడ మనం ఏంటి చేస్తున్నాం, మనం ఇక్కడ రెంట్ ఆన్ ల్యాండ్ బిల్డింగ్స్ అయితే ఇక్కడ మనం ఇక్కడికి రావాలి. సో ఎందుకని, మనం రెంట్ ఆన్ ల్యాండ్ కదా, సో కాబట్టి ఇక్కడ మనం లాటరీస్, రెంట్ ఆన్ ప్లాంట్, ఇగోండి ఇది ఎంత చెప్పాడు మనకి, 194B. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ 194B అనేది మనం అక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, సో మెన్షన్ చేసిన తర్వాత మనకి ఎంత చెప్పాడు మనకి పర్సంటేజ్, ఇక్కడ 10% అన్నాడు కదా. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ 10% అని అక్కడ మనం పెట్టుకోవాలి. అంటే అక్కడ నాకు అది దాంట్లోకి ఆటోమేటిక్గా మనకి వెళ్ళిపోతుంది. అంటే ఏది లెక్చర్ని మనం క్రియేట్ చేసినప్పుడు ఇది మనం అబ్జర్వేషన్ చేయవలసి ఉంది. ఓకే, ఇది అయిపోయింది కదా, 2 లెక్చర్స్ అయిపోయాయి. ఇంకోటి ఏంటి కావాలి మనకి, టీడీఎస్ కావాలి. సో ఇక్కడ టీడీఎస్ అని చెప్పేసి ఇక్కడ ఏం చేయాలి, మనం డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అని చెప్పి ఇక్కడ మనం టీడీఎస్ అని చెప్పి, సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ రెంట్ ఆన్ ల్యాండ్ అని మనం చెప్పాలి, ల్యాండ్ అండ్ బిల్డింగ్. ఎందుకనంటే ఆల్రెడీ అక్కడ క్లాస్ అనేది మనం క్రియేట్ చేసాం కాబట్టి, అవునా. కానీ మనకి ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్లో వాడేం చెప్తున్నాడు, అమౌంట్ పే చేశాడనేది ఏం చెప్పట్లేదు. కానీ మనకేంటి చెప్తున్నాడంటే బిల్ వచ్చింది అని చెప్పాడు. సో బిల్లు వచ్చింది అన్నాడంటే ఏంటి, మనం బిల్లుని రికార్డ్ చేయాలనే కదా అర్థం. సో మరి బిల్లుని మనం ముందు ఎక్కడ రికార్డ్ చేస్తాం, మనం ఇక్కడ బిల్ అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే జర్నల్ వచ్చలో మనం రికార్డ్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మనం ముందు ఇక్కడ మనం ఓచర్ ఎంట్రీకి వచ్చేసి ఓచర్ ఎంట్రీలో ఇక్కడ F7 ఇక్కడ F7 జర్నల్ అని చెప్పేసి
ఆ, ఇక్కడ మనం ముందు ఏం చేయాలి మనం ఆ, మనకి ఫస్ట్ ఏం చెప్తున్నాడంటే రెంట్ ఆన్ బిల్డింగ్స్ కదా, అంటే ఇక్కడ రెంట్ ఆన్ బిల్డింగ్స్ అని చెప్పేసి మనకి ఎంత చెప్పాడు, మనకు అక్కడ 5 lakhs ఇచ్చాడు కదా. సో అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే మనం 5 lakhs అని రాసేసి ఇక్కడ 2లో మనం ఏం చేయాలంటే మిస్టర్ రామ్ అని చెప్పేసి ఇక్కడ చూడండి, నాకు ఆటోమేటిక్గా నేనేం చేయలేదు అసలు, ఆటోమేటిక్గా మనకి ఎంత అది డిడక్ట్ అయిపోయింది చూసారా. మరి అంటే మనం ఎంత పర్సంటేజ్ అయితే ఇస్తామో అంత అంటే అక్కడ ఎవ్రీ ఇయర్ మనకి పర్సంటేజ్ రేట్లు మారిపోతాయి అన్నమాట. సో డిపెండ్ ఆన్ ద పర్సంటేజ్ బట్టి మనం అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ మనకి ఒక నిమిషం, న్యూ రిఫరెన్స్, అక్కడ మనం ఎంత ఇవ్వాలి, 4 lakhs అని ఇచ్చేస్తే ఇంకా అది మనకి రాదు. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే టీడీఎస్ అనేది మనం ఇవ్వాలి. సో ఆ టీడీఎస్ అనేది మనకి 10% 5 lakhs మీద మనకి 1 lakh అవుతుంది. అందుకనే అక్కడ అట్లా అవుతుంది. అంటే ఇది సింపులేనండి, కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ తెలియవలసిన మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఫస్ట్ దాన్ని అంటే ఈ ట్రాన్సాక్షన్స్ని మనం ఎలా చేయాలి. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఇక్కడ మిస్టర్ రామ్, ఓకే, సో వీడు మనకేమవుతారు, బిల్లు పంపించాడు కాబట్టి మనం పే చేయాలి కదా. సండ్రీ డెటార్ అవుతారు, సండ్రీ క్రెడిటార్ అవుతారు. ఎందుకని మనం తిరిగి వాడికి పే చేయాలి కదా. ఓకే, సో ఇక్కడ రెండోది ఏంటి, మనకి రెంట్ ఆన్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అన్నాం అనుకోండి. ఇక్కడ ఇది ఏమవుతుంది మనకి, ఇది మనకి తెలిసిందే, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే, సో ఇది మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇంకా నాకు నెక్స్ట్ది ఏంటంటే టీడీఎస్. సో టీడీఎస్ అనేది ఏంటంటే డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. అది అయిపోయిన తర్వాత ఏం చేయాలి మనం, ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీ, అందులో ఏం చేయాలి మనం, ఓచర్, ఆ తర్వాత అందులో F7 జర్నల్ ఓచర్. అయితే ఇక్కడ మనం నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ సెక్షన్ ఎంత, 194B. ఓకే, సో దీన్ని ఎంత, 194B. అంటే ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడు, అబవ్ 50,000 అయితే
మనకి ఎంత చెప్పాడు పర్సంటేజ్, రేట్ ఆఫ్ పర్సంటేజ్ మనకి 10% అన్నాడు. అంటే మరి అక్కడ 5 lakhs కదండి ఇచ్చాడు మనకి సమ్మలో. అంతే మరి 5 lakhsలో ఎంత అవుతుంది మరి 1 lakh అవుతుంది 10% కదా. సో అందుకని ఏంటంటే మనకి ట్యాక్స్ అనేది మనకు గుర్తుంటే ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తాం, బై రెంట్ బిల్డింగ్స్ అని చెప్పేసి మనం ఇక్కడ ఎంత ఇవ్వాలి, ఇక్కడ 5 lakhs ఇవ్వాలి, ఇక్కడ టు మిస్టర్ రామ్ అని చెప్పేసి ఇక్కడ మనం ఇచ్చిన దాన్ని బట్టి అదేం చేస్తుంది, ఇక్కడ 4 lakhs ఇచ్చేస్తుంది. ఇక్కడ టు టీడీఎస్, ఇక్కడ మనం 1 lakhs. సో ఇది మనకి టీడీఎస్ తాలూకా యూస్. ఓకే, అంటే సింపులే, పెద్ద కష్టమేమీ కాదు మనకి. సో అంటే ఇక్కడ బిల్లు వచ్చింది అని చెప్పాడు అంతే, మనం బిల్లు పే చేయాలి అని మనం ఏం చెప్పలేదు. సో ఇక్కడ ఏం చేస్తారంటే మనం డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లో ఇక్కడ మనకి స్టాట్యుటరీ రిపోర్ట్స్లో ఏం చేస్తామంటే ఇక్కడ మనకి టీడీఎస్ రిపోర్ట్ అని చెప్పేసి, సో ఇక్కడ చలానా అయితే మనం ఏం చేయలేదు. ఇక్కడ అంటే ఇక్కడ కూడా ట్యాన్ నెంబర్ అనేది ఉండాలండి. సో ట్యాన్ నెంబర్ లేకపోతే ఏమవుతుందంటే మనకి ఎందులోని కూడా అవుట్పుట్ అనేది మనకి కనబడదు, ఓన్లీ మనం రాసుకున్న దీంట్లోనే మనకి కనబడుతుంది అనమాట. అర్థమైందండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఆ కంపెనీకి కంపల్సరీగా ట్యాన్ నెంబర్ ఇస్తాడు. ఆ ట్యాన్ నెంబర్ మనం అందులోనే ఎంటర్ చేసుకుంటే సో వర్క్ అనేది మనకి ఈజీ అవుతుంది అన్నమాట. ఓకే, సో అది మనకి ఈరోజు క్లాస్.